హాయ్ అండి. ఈరోజు మన వీడియో ఎయిర్టెల్ రీచార్జెస్ అండి. ఎయిర్టెల్ రీచార్జెస్ అనేవి మళ్ళీ మారాయి. అందుకే ఈరోజు మనం వీడియో చేస్తున్నాము. చాలామంది కస్టమర్స్ అయితే ఎయిర్టెల్ రీచార్జెస్ రాంగ్ చేస్తున్నారండి. సగం ఛానల్స్ రావట్లేదు. లేదా అనుకుంటే 10 రోజులు వస్తుంది, 15 రోజులు వస్తుందని నాకు ఫోన్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, కేవలం మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మేమైతే సర్వీస్‌ని అయితే ఇస్తున్నామండి. కొత్త కస్టమర్లకైతే ఇవ్వడం లేదు. కొత్త కస్టమర్లు ఎవరైనా మాకు ఫోన్ చేస్తే రూ. 10 ఎక్స్ట్రా తీసుకుంటున్నామండి. అంటే ప్యాక్ చేంజ్ చేయాలని అడుగుతున్నారు చాలా ఎక్కువ మంది. వాళ్ళకైతే రూ. 10 ఎక్స్ట్రా తీసుకుంటాము. అదేవిధంగా 1 మంత్ రీచార్జెస్ ఎవరెవరు చేస్తారంటే చాలా ఎక్కువ మంది ఎయిర్టెల్ నుంచి 1 మంత్ రీఛార్జ్ చేయండి అని అంటున్నారండి. వాళ్ళ దగ్గర కూడా రూ. 10 ఎక్స్ట్రా తీసుకుంటాము. అదే మా కస్టమర్స్ అయితే అంటే మా దగ్గర రీఛార్జ్ చేసుకునే వాళ్ళు, మా దగ్గర డీటీహెచ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ దగ్గర అయితే ఎటువంటి ఎక్స్ట్రా ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదండి. నా పేరు కృష్ణ. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్‌ని. పూర్తిగా నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. ఇది గుర్తుపెట్టుకోండి. మా దగ్గర రీఛార్జ్ చేసుకునే వాళ్ళకి 100% ఒక్క రోజు కూడా పోకుండా మేమైతే వ్యాలిడిటీ ఇస్తామండి. అదేవిధంగా ఏ ఛానల్స్ వస్తాయన్నది ముందే మీకు ఒక ఛానల్ లిస్ట్ అయితే ఇస్తామండి. ఆ ఛానల్ లిస్ట్ మీకు నచ్చితే మా దగ్గర రీఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా చేయడం వల్ల ఏ ఛానల్స్ వస్తాయో మీకు తెలియదు. ఎంత చేయాలో మీకు తెలియదు. అమౌంట్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అన్న విషయం అయితే మీకు తెలియదండి. మేమైతే మీకు రీఛార్జ్ చేసిన తర్వాతే అమౌంట్ తీసుకుంటాము. సక్సెస్ అయితే మాత్రమే అమౌంట్ తీసుకుంటామండి. 100% జెన్యూన్ సర్వీస్ అయితే ఇద్దామని ఈ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను. మాలాంటి వాళ్ళని అయితే కొంచెం ఎంకరేజ్ చేయండి అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు ఫోన్‌పే, గూగుల్ ప్లే ద్వారా చేయడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా లాభం ఉండదండి. అదే మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేస్తే మాకు కొంచెం అమౌంట్ అయితే వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర మేము ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోవడం లేదు. ఓన్లీ 1 మంత్ రీచార్జెస్ పైన మాత్రమే రూ. 10 ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. 6 మంత్స్ రీచార్జ్‌ల పైన అయితే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోవడం లేదు. మాకు కంపెనీయే అమౌంట్ ఇస్తుంది కాబట్టి మీ దగ్గర మేము అమౌంట్ తీసుకోవట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చెప్పబోయే ఈ 2 ప్యాక్స్ కూడా మీరు 5 నెలల అమౌంట్ కడితే సరిపోతుందండి. 1 మంత్ అయితే ఫ్రీగా ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మంచి ఆఫరు. మీకు 5 మంత్లు రీఛార్జ్ అమౌంట్ కడితే సరిపోతుంది. 1 మంత్ ఫ్రీగా ఇస్తారు. మొత్తం 180 డేస్కి లాకింగ్ చేయబడి మీకు ఇస్తారండి. 180 రోజులకి. ఇది గుర్తుపెట్టుకోండి. మంచి ఆఫర్, యూజ్ చేసుకోండి. హాయ్ అండి. ఈరోజు డేటు 20వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం అండి. నేను ఈ వీడియోలో చెప్పబోయే రీఛార్జెస్ ఆఫర్స్ అనేవి ప్రజెంట్ ఉన్నటువంటివండి. నేను ఇప్పుడు చెప్పబోయే ప్యాకు ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయండి. ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయి. అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ కూడా ఒక 6, 7 వస్తాయండి. స్పోర్ట్స్ ఛానల్స్ కూడా ఒక 6, 7 వస్తాయి. నేషనల్ జియోగ్రఫీ, నెట్ ప్లాంట్, యానిమల్ ప్లాంట్ అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయండి. ఇది ఒక మంచి ప్యాకు. ఈ ప్యాక్సే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఈ ప్యాక్ పేరు తెలుగు అల్టిమేట్ ప్యాకు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్యాక్ తెలుగు అల్టిమేట్ ప్యాక్ ఎస్డి ప్యాక్ అండి. ఈ ప్యాక్ అనేది ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్లో ఒక 6, స్పోర్ట్స్ చిన్నపిల్లల ఛానల్లో ఒక 6 వస్తాయండి. డిస్కవరీ, టర్బో, నెట్ జియో వరల్డ్, హంగామా, నిక్కు, ఈటీవీ బాలభారత్, ఖుషి టీవీ అండి. అదేవిధంగా డిస్కవరీ చూడండి, ఇవన్నీ వస్తాయండి. డిస్కవరీ అన్నీ వచ్చేస్తాయి. నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ అన్నీ వస్తాయి. అదేవిధంగా స్పోర్ట్స్ ఛానల్స్ కూడా చూసుకోవచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 1 స్టార్ స్పోర్ట్స్ ఫాస్ట్, స్టార్ స్పోర్ట్స్ 3 చూసుకోవచ్చండి. మీరు అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయండి. ఇది ఒక ఎస్టీ ప్యాక్ అండి. ఈ ప్యాక్ అనేది మీరు చూసుకోవచ్చు. చూడండి, ఈ ప్యాకు 1 మంత్కి చూడండి, తెలుగు అల్టిమేట్ ప్యాకు. ఇది మాకు టాటా ఎయిర్టెల్ కస్టమర్ కేర్ వాళ్ళు, అదే ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు మాకు రీఛార్జ్ చేయమని చెప్పేసి కంపెనీ యాప్ ద్వారా ఇచ్చినటువంటి ప్యాక్స్ అండి. ఓకేనా. తెలుగు అల్టిమేట్ ప్యాకు 1 మంత్కి రూ. 323 అండి. ఎవరైనా మంత్లీ చేసుకోవాలనుకుంటే రూ. 323 రీఛార్జ్ చేస్తే సరిపోతుందండి. ఇది కూడా మీరు సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేయాలండి. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేసినప్పుడు మాత్రమే మీకు ఈ ప్యాక్ అయితే యాక్టివేట్ చేస్తారు. ఏవైనా అన్నోన్ ఉంటే వాళ్ళు డిలీట్ చేసేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేస్తే మాత్రం ఈ ప్యాక్ అయితే యాక్టివేట్ అవ్వదండి. రీఛార్జ్ అయితే సక్సెస్ అవుతుంది కానీ ఈ ప్యాక్ యాక్టివేట్ అవ్వదు. ఇంతకుముందు మీరు ఏ ప్యాక్లో ఉంటే ఆ ప్యాకే యాక్టివేట్ అయిపోతుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇదే ప్యాకు మీరు 6 మంత్స్కి అయితే
చూడండి, తెలుగు అల్టిమేట్ 6 మంత్స్ 1586 రూపాయలండి. నేను ఇప్పుడు చెప్పబోయే అల్టిమేట్ ప్యాకు ఎస్డి అండి. 1 మంత్కి అయితే 323 రూపాయలు, అదేవిధంగా 6 మంత్స్కి అయితే 1586 రూపాయలండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎవరికైనా రీఛార్జ్ కావాలంటే నా నెంబర్ని సంప్రదించండి. 1 మంత్ రీఛార్జ్ పైన అయితే 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటామండి. 333 రూపాయలు తీసుకుంటాము. ప్యాక్ మొత్తం మేమే చేంజ్ చేసి మీకు ఇస్తామండి. అదే హెచ్డి ప్యాక్, అదే 6 మంత్స్ అయితే 1586 రూపాయలండి. ఒక్క రూపాయి కూడా మేము ఎక్స్ట్రా తీసుకోము. మేము 1586 రూపాయలు మీరు అమౌంట్ ఇస్తే సరిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయండి. అదే విధంగా హెచ్డి ప్యాక్ అండి, సేమ్ ఇదే విధంగా మనకి హెచ్డి ప్యాక్ కూడా ఉందండి. సేమ్ ఛానల్సే వస్తాయి, కానీ హెచ్డిలో కొన్ని ఛానల్స్ వస్తాయి, మిగతా నార్మల్లో వస్తాయండి. అల్టిమేట్ తెలుగు హెచ్డి ప్యాక్ అండి. దీంట్లో మనకి స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 1 అదే హెచ్డిలో వస్తున్నాయండి. చూసుకోవచ్చు మీరు. మొత్తం 22 ఛానల్ హెచ్డిలో వస్తాయండి. తెలుగులో అయితే జీ తెలుగు, జెమినీ మూవీసు, జెమినీ టీవీ, స్టార్మా మూవీస్, జీ తెలుగు వస్తుందండి. జెమినీ మ్యూజిక్ కూడా హెచ్డి వస్తుంది, చూసుకోవచ్చు. ఈ లిస్ట్లో ఉన్న మాత్రం వస్తాయండి, ఎక్స్ట్రా ఏమీ రావు. ఈటీవీ కూడా ఈ ప్యాక్లో లేదండి, చూసుకోవచ్చు. మీరు చూసుకోవాలి మీరు. అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లాంట్ ఇవి కూడా హెచ్డిలో వస్తున్నాయండి. చిన్నపిల్లల ఛానల్ కూడా ఒకటైతే వస్తుంది, ఈటీవీ బాలభారత్ అన్నది. మిగతావన్నీ నార్మల్లోనే వస్తున్నాయండి, చూసుకోవచ్చు మీరు. చిన్నపిల్లల ఛానల్ చూడండి ఎన్ని వస్తున్నాయండి. హంగామా, నిక్కు, ఈటీవీ బాలభారత్, ఖుషి టీవీ చూసుకోవచ్చు మీరు. ఒక 6-7 ఛానల్ అయితే చిన్నపిల్లలు కూడా వస్తాయి, స్పోర్ట్స్ ఛానల్స్ కూడా వస్తాయండి. ఈ ప్యాక్ మీరు వేసుకుంటే ఎక్స్ట్రాగా ఏ ఛానల్స్ యాడ్ చేయడం అవసరం లేదండి. మనం మినిమం చూసే స్పోర్ట్స్ ఛానల్స్ అన్నీ, ఏ మ్యాచ్ ఎందులో వచ్చినా ఇందులో అయితే వస్తుందండి. ఈ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ కూడా ఒక 6-7 వస్తాయి. నేషనల్ జియోగ్రఫీ, నెట్జీ అన్ని ఛానల్స్ వస్తాయండి. ఇది ఒక మంచి ప్యాకు. ఈ ప్యాక్ అనేది 1 మంత్కి అయితే మీకు 421 రూపాయలు ఉంటుందండి. అదే 6 మంత్స్కి అయితే 2200 రూపాయలు ఉందండి. ఇది మీరు గుర్తుపెట్టుకొని రీఛార్జ్ చేసుకోవాలి. ఎవరికైనా రీఛార్జ్ కావాలంటే నా నెంబర్ని సంప్రదించండి. చూడండి, ఇది ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేయకూడదండి. ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేస్తే మీకు బ్యాలెన్స్ వస్తుందండి, కానీ వ్యాలిడిటీ రాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, వ్యాలిడిటీ అనేది 180 డేస్ అండి. అదేవిధంగా 1 మంత్కి 30 రోజులండి. 1 మంత్ ఎవరైనా రీఛార్జ్ చేస్తే 30 రోజులు అయితే వస్తుందండి మా ద్వారా రీఛార్జ్ చేసుకుంటే. అదే మీరు మీ ఫోన్పే, గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసుకుంటే 15 రోజులు, 20 రోజులు వచ్చి ఆగిపోతుందండి. అది కూడా ఏ ప్యాక్ వస్తుందో, ఏ ఛానల్ వస్తుందని మీకు తెలియదండి. అదే మీరు మా దగ్గర రీఛార్జ్ చేస్తే మీకు ఛానల్ లిస్టు ముందే మేము ఇస్తామండి. మీకు ఓకే అనుకుంటేనే మా దగ్గర రీఛార్జ్ చేసుకోండి, లేదంటే ఆగిపోవచ్చు. ఎవరికైనా రీఛార్జెస్ ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేసి రాంగ్ రీఛార్జ్లు అయిపోయినా, టీవీ రాకపోయినా మాకు సంప్రదిస్తే మేమైతే ప్యాక్ చేంజ్ చేస్తామండి. ప్యాక్ చేంజ్ చేయడానికి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. అదేవిధంగా మా కస్టమర్స్కి అయితే మేము ఫ్రీగా చేస్తాం, కానీ కొత్త కస్టమర్లకైతే ప్యాక్ చేంజ్ చేయమంటే, అంటే మీరే ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేసుకొని మా దగ్గర రీఛార్జ్ మాకు మళ్ళీ ప్యాక్ చేంజ్ చేయమంటే మేమైతే 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటామండి. ఇది గుర్తుపెట్టుకొని మాత్రమే మాకు ఫోన్ చేయండి. 1 మంత్ రీఛార్జ్ పైన 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాము. 6 మంత్స్ రీఛార్జ్ పైన 1 రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోము. ఇది గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర రీఛార్జ్ చేస్తే మేమే ప్యాక్ చేంజ్ చేసి 30 రోజులు వచ్చే విధంగా మీకు ఇస్తామండి. అదే మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేస్తే రీఛార్జ్ ఫెయిల్ అయిపోయినా వాళ్ళకి సంబంధం లేదు, ఏ ఛానల్స్ వచ్చినా రాకపోయినా సంబంధం లేదు. ఇవన్నీ వాళ్ళకి మేము అన్నీ చూసుకుంటామండి. ఫోన్పే, గూగుల్ పే వాళ్ళు ఏమీ చూసుకోరు. మీరు రీఛార్జ్ మాత్రమే వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 100% మేము జెన్యూన్గా మీకు టీవీ వచ్చిన తర్వాత అమౌంట్ తీసుకుంటామండి. ఇది గుర్తుపెట్టుకోండి. మిగతా చూద్దాం. చూడండి, ఇవి మాకు ఎయిర్టెల్ రీఛార్జ్ చేయమని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి యాప్ అండి. ఈ యాప్లో అన్ని రీఛార్జ్లు ఉంటాయి. చూడండి, ఈ ప్యాక్ నేను చెప్పిన ప్యాకేనండి. తెలుగు అల్టిమేట్ 6 మంత్స్ 1586 రూపాయలు. అదే హెచ్డి ప్యాక్ 2200 రూపాయలు, 22 రూపాయలు. చూడండి, 1 మంత్కి. అదేవిధంగా 1 మంత్ ఎస్టీ ప్యాక్ 323. తెలుగు అల్టిమేట్ హిందీ 1 ఇయర్కి అండి. ఇది అల్టిమేట్ ఇంగ్లీష్ అండి, ఇంగ్లీషు ప్లస్ తెలుగు అండి.
2659. అదేవిధంగా 1 మంత్కి అయితే 553 రూపాయలండి. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇదే అల్టిమేట్ ప్యాకు. తెలుగు ప్లస్ హిందీ అండి, ఇది 432 రూపాయలు. ఇది ఎస్డి ప్యాకు. అల్టిమేటు తెలుగు అల్టిమేట్ ప్లస్ ఇంగ్లీష్ అండి, రెండు కలిపి అండి, తెలుగు ఇంగ్లీష్ కలిపి హెచ్డి ప్యాక్ అండి, 686 రూపాయలు 1 మంత్కి. 1 ఇయర్కి అయితే 5318 రూపాయలు. తెలుగు అల్టిమేట్ హిందీ అండి, ఇంగ్లీష్ అండి. తమిళ్ ప్లస్ తెలుగు అండి 431 రూపాయలు. ఇది ఎస్టీ ప్యాకు. తెలుగు ప్లస్ అమెజాన్ ప్రైమ్ అండి, తెలుగు ప్లస్ నెట్ఫ్లిక్స్ అండి బేసిక్, తెలుగు ప్లస్ కన్నడ అండి, తెలుగు ప్లస్ హిందీ 1 మంత్ హెచ్డి ప్యాక్ అండి, 500